బట్ ఐ లవ్ యూ జగన్ బాబు. కూతురు రమ్మంటుంది, అత్త వద్దంటుంది. మొగుడా కాపురానికి రా అంటుంది కూతురు, అలుడా వద్దు అంటుంది అత్తగారు. కేసీఆర్ గారు రమ్మంటున్నా ఎర్రబెల్లిని మాత్రం కారెక్కనిచ్చేది లేదు అంటున్నాడు కడియం శ్రీహరి గారు. అవసరమైతే కారు బ్రేకులు పీకి చేతిలో పెట్టుకుంటాడంట. ఆయన ఫైరింగ్ ఏంటో చూద్దాం. అక్కడేమన్నా బిడియం లేకుండా మొత్తం కక్కు. ఎర్రబెల్లి మీ పార్టీలోకి రానే రాడంటున్నాడు కదా. మరి చాలా సంతోషం, మేము మా పార్టీలోకి రావద్దనే కోరుకుంటున్నాం. ఇప్పుడు కళ్ళు చల్లబడి కడుపు హాయిగా ఉన్నట్టుంది మీకు. ఎందుకని అంత కోపం ఎర్రబెల్లి అంటే? ఎర్రబెల్లి కూడా అందంగా ఉంటాడు కదా నా అభిప్రాయం. అందుకే పార్టీ కూడా మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అని జాగ్రత్తగా అన్ని ఆలోచించే. ఎంత ఆలోచిస్తే ఏముందండి, ఆయన నీకు చెప్పి తెచ్చుకుంటాడేంటి? ఆయన లెక్క అయింది, ఆయనకు లెక్క ఉంది. మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు. ఏమి చేసినా ఏ గడ్డి పీకినా రామరామ గడ్డి పీకుడా? పచ్చిగడ్డ ఎండుగడ్డ ఏంటి చేయరన్నా? మరి బూతులు మాట్లాడుతున్నావు. దయాకర్ రావు మాత్రం టిఆర్ఎస్ లోకి రానియము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అన్నా, మీ కారు ఓనర్ గారు రమ్మన్నాక నువ్వేం చేస్తావు చెప్పు? నువ్వేం చేయగలవు అసలు? తెలంగాణ ద్రోహులకు ఈ పార్టీలో అవకాశం లేదు. ద్రోహి అనే బ్రాండ్ వేశావుగా, ఇంకేం వస్తాడు పాపం? సిగ్గులేని నాయకుడు రఘు కప్పుకొని పండినా గబ్బు పోలేదంట. ఇది అంతే, ఇంకేం వస్తాడు అంత గబ్బు పట్టించాక? ఎందుకంటే కష్టపడి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, ఉద్యమంలో దెబ్బలు తిన్న కార్యకర్తలు ఉన్నారు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎర్రబెల్లి గారు ఏమీ చేయలేదంటావు. మరి ఆయనేమో బాబు గారి పర్మిషన్ తో ఉద్యమాన్ని ఉర్రూతలో అంటున్నాడు. మరి ఇది జిల్లాలో ఉన్న అందరి నాయకుల యొక్క బాధ్యత. ఏంటయ్యో, ఎర్రబెల్లి గారి తరిమి కొట్టాలకు ఉన్నారా ఏంటి మీరు? పాపం ఆయన ఏదో చీకట్లో బాణాలు వేస్తుంటే నువ్వు ఏకంగా ఎక్కి 47 తో కాల్చేసేలాగున్నావే. మరి అదే జిల్లాకు సంబంధించిన పొన్నాల సంగతి ఏంటి చెప్పు? 5 సంవత్సరాలు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు. లారీ అంత మనిషికి భారీ శాఖను ఇచ్చారు, కానీ నీళ్లు తక్కువ తూట్లు ఎక్కువైంది. ఏం పని చేస్తావు అన్నా? దిగిపోయిన మంత్రిని ఏం చేశావంటే ఏం చెప్తాడు చెప్పు? నువ్వు చేసింది ఆయన చేశాడు. నువ్వు మంత్రి ఒకప్పుడు చేశావు కదా. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాను కాబట్టి మీ బ్రతుకు నాకు తెలుసు అని చెప్పి సందర్భంగా నేను సభలో తెలియజేసుకుంటున్నాను. ఆయన బఠానీ గింజంత బతుక్కు బాదం పప్పు బిళ్ళ పెద్దుకుంటావా? నీ పంచి సూపర్ అన్నా, కస్సా కోసి పారేశావు. ఎవరైతే ఎన్నికల సమయం నాటికి పార్టీలోకి వచ్చారో వాళ్ళకే అన్ని ఇవ్వాలంటావు. అవతల మరి తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా మంత్రి పదవి ఇస్తున్నారంట కదా మీ పార్టీలో. 1000 ఎకరాలకు కూడా సాగుడి రందించలేని నీవు కూడా కేసీఆర్ గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తున్నది అని చెప్పి. అన్నా, నువ్వు సిగ్గైతే ఆయనకి ఏంటి? సిగ్గు మొగ్గలేసిందని పువ్వు పడేసుకుంటారు ఎవరన్నా? నువ్వు మరీ ఇన్నిసార్లు సిగ్గు అరగ రాజా, నాకు సిగ్గు అవుతుంది. ఇలాంటి చేతగాని వాళ్ళందరూ మన జిల్లాలో ఉన్నారు. శ్రీహరన్న, పొన్నాల గారు ఒక్కడిని తిట్టడానికి జిల్లాని మొత్తం ఎందుకు తిడుతున్నావు? ఎంతకి ఎర్రబెల్లి గారు పార్టీలోకి వస్తున్నాడా లేదా? మరి గడ్డి బీక్తున్న పార్టీలోకి నువ్వు కూడా వస్తానని అంటున్నావు కదా. అక్కడే అర్ధరాత్రి ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నావు, ఇక్కడ వచ్చిన ప్రభుత్వాన్ని తిడుతున్నావు. అసలు ఏది లేదు, నీ స్టాండ్ ఏంది, నీ వివరం ఏంది, నీ కథ ఏంది అడిగిన. అన్నా శ్రీహరన్న, నువ్వేమో కారు డోర్లు మూసేశావు, తాళం వేశావు. ఎర్రబెల్లి గారేమో సైకిల్ స్టాండ్ వేసుకొని కేసీఆర్ ఇంటి ముందు కూర్చున్నాడు. ఇక ఎవరు తేలదు కానీ నువ్వు రెస్ట్ తీసుకో. అన్నా, నీ నవ్వు మాత్రం భలే ఉంటుందన్నా, మంచి స్మైలింగ్ నీది. ఓకే, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జైల్లో ఉన్న మా అమ్మను